తిరుమలలో యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో మాధవ నిలయంలో ఆక్టోపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. టీటీడీ ఈవో, చైర్మన్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అనుమతితో నిర్వహించిన ఈ డ్రిల్లో ఉగ్రవాదులు చొరబడి యాత్రికులు సిబ్బందిపై కాల్పులు జరిపి కొంతమందిని బందీలుగా తీసుకున్నట్లు సృష్టించారు. వెంటనే రంగంలో దిగిన ఆక్టోపస్ కమాండాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బందీలను సురక్షితంగా రక్షించినట్లు మాక్ ఆపరేషన్ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం, వేగవంతమైన స్పందన, యాత్రికుల భద్రతపై సిబ్బంది సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈరోజు టీటీడీ విజిలెన్స్ వారి ఆధ్వర్యంలో మా ఆక్టోపస్ బృందం మాధవ నిలయంపై మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ కోసం మన తిరుమలలో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా వారి యొక్క సహకారంతో మేము ఎనిమీ టీంని మేము ముందుగానే ఒక రెడ్ టీం అని చెప్పి ఎనిమీ టీం వచ్చింది. వాళ్ళు ఎనిమీస్ని ముందు ఇందులో ప్రవేశపెడితే వాళ్ళని ఎలా ముట్టబెట్టాలి అనే దానిపై ఈ పబ్లిక్లో అవగాహన రావాలి. ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎన్నో చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించడం కోసం మేము ఈ మాక్ డ్రిల్ చేసాము. ఈ మాక్ డ్రిల్లో సహకరించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి మా ఆక్టోపస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఈ పబ్లిక్ కూడా ఈరోజు ఈ మాక్ డ్రిల్ని చూసి ఎంతో ఎగ్జిట్కి గురయ్యారు. ఇలాంటి మాక్ డ్రిల్ చేయటం వలన మనకు ఉన్న ఉపయోగం ఏమిటంటే, ఎప్పుడైనా నిజమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వారు ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ యొక్క విధులేంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ అందరి సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ని విజయవంతంగా చేసి మేము ఈరోజు ఈ మాక్ డ్రిల్ని ముగిస్తున్నాము.